కూటమిలో కయ్యాలు కామన్గా మారిపోయాయి. రాష్ట్ర నేతల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం విభేదాలు తప్పడం లేదు. జనసేన కీలక నేత ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన నేత తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అంతకు ముందు నుంచి రెండు పార్టీల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు బహిర్గతమైంది. ఇటీవల ఓ ఫ్లెక్సీ వివాదం రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ విభేదాలతో విర్రవీగుతున్న కూటమి నేతలు ఎవరు, ఏ నియోజకవర్గం? రెండు పార్టీల మధ్య పెరుగుతున్న స్పర్ధలను సరిదిద్దకపోతే సమస్యలు మరింత జటిలం కానున్నాయా? మున్సిపల్ ఎన్నికల్లో అవి ప్రభావం చూపక తప్పదన్న ఆందోళనలో ఉన్న కూటమి కేడర్ను అర్థం చేసుకునే పెద్దలే లేరా? రాష్ట్ర స్థాయిలో కూటమి నేతల మధ్య సఖ్యత ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం కుమ్ములాటలు తప్పడం లేదు. ఎన్డీఏ పార్టీల పెద్దలు సమన్వయంతో పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కొట్టుకుంటున్నారు. తన్నులాటలు మినహా తామర తుంపరలా జరుగుతున్న తగవులు మాత్రం తగ్గడం లేదు. ఈ విషయంలో బీజేపీ అంతగా సీన్లో లేకపోయినా టీడీపీ, జనసేనలో సిగపట్లు పెరిగిపోయాయి. జేఎస్పీ నంబర్ 2 మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా తెనాలిలో రెండు పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరుతో పంచాయతీలు పెరిగిపోతున్నాయి. పార్టీల పెద్దలకు ఇవి తలనొప్పిగా తయారవుతున్నాయి. తమ్ముళ్లు తన్నుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినా సైనికులారా క్రమశిక్షణతో ఉండండి అని పవన్ కళ్యాణ్ మొత్తుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్న వాదనలున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో పనిచేయాలని సర్ది చెప్పినా సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. పైగా పెద్దలు ఎన్నైనా సుద్దులు చెబుతారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్దాలి కదా అనేవారు లేకపోలేదు. దీంతో తెనాలిలో టీడీపీ, జనసేన నేతల మధ్య వార్ రోజురోజుకు విస్తృతమవుతుంది. వివాదాలు ముదిరి విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమవడం సమస్యగా మారుతోంది. జనసేనలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నియోజకవర్గంలో జేఎస్పీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా తెనాలి సీటును జేఎస్పీకి కేటాయించడంతో నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సీటు ఆశించి భంగపడిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. రెండు పార్టీల కీలక నేతలకు పదవులు ఉండడంతో ఇక్కడ ఆధిపత్య పోరు మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సైలెంట్గా ఉన్న తెలుగుదేశం నేతలు ఆలపాటి రాజా ఎమ్మెల్సీ అవ్వగానే మౌనం వీడారు. టీడీపీ కేడర్ మంత్రి నాదెండ్ల మనోహర్కు దూరంగా ఉంటుంది. జనసేన కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజా దగ్గరకు వెళ్లడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. గతంలో కలిసి ఉన్న కేడర్ ఇప్పుడు ఎవరికి వారు అవ్వడంతో సమన్వయ సమస్య వస్తోంది. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరూ కలిసి అధికారిక కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు పెద్దగా లేవు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీని పోలీసుల సాయంతో తెనాలి మున్సిపల్ సిబ్బంది తొలగించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ క్యాడర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో రచ్చ అయింది. మంత్రి కార్యాలయం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఫ్లెక్సీలపై గతంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు తొలగించడం ఏంటన్నది టీడీపీ క్యాడర్ క్వశ్చన్. ఆలపాటి రాజా మద్దతు, టీడీపీ కార్యకర్తల సహకారంతోనే గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ నెగ్గిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయన్న విషయాన్ని జన సైనికులు మర్చిపోతే కష్టాలు తప్పవన్నది టీడీపీ క్యాడర్ వార్నింగ్. కలిసి పనిచేయాల్సిన నేతలు ఇలా హెచ్చరించుకోవడం మంచి పద్ధతి కాదు. తెనాలి కూటమి పార్టీలో సమన్వయ సమస్య పరిష్కారానికి పాలక పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.